నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాదు, ఎందుకంటే గారు అని నిన్ననే చెప్పినాం. ఎందుకంటే మిమ్మల్ని ఏకవచనంతోనే పిలవాలి, రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ లేని ఎమ్మెల్యే తెలంగాణలో అంటే ఫస్ట్ మొదటి నువ్వే అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కామారెడ్డి ఒక ఫాదర్ లాంటి వాడు. కామారెడ్డికి షబీరాల్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, ఒక దుర్మార్గమైన మాటలు, ముసలి నక్క, దొంగ, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు. మరి నిన్నేమంటాం? నేను గజ దొంగ అంటాం మేము. గజ దొంగల ఒక మూట తయారు చేసినావు కదా, చోటా తీసుకొచ్చి వెనక కూర్చుని పెట్టుకొని దొంగల మూటను తయారు చేసినాం. అలీబాబా 16 దొంగలు అన్నట్టు ఇప్పుడు 40 దొంగలు కాదు, 16 దొంగలు వెనక పెట్టుకున్నట్టున్నాం. మళ్ళా జాగ్రత్త రమణారెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఫస్ట్ పెద్దోళ్ళను అనే ముంగట కామారెడ్డికి శాశ్వతమైన పనులు పబ్లిక్ చూస్తున్నారు కదా, ఏమేం పనులు చేస్తున్నారు అన్నది. మనం ఇప్పుడు కరెంటు మంచి రెగ్యులర్ ఉన్నదంటే కేవలం షబీరాల్ గారి ద్వారా ఎన్నో సబ్స్టేషన్లు. ఇప్పుడు మంచినీరు మనం ఇంటింటికి తాగుతున్నామంటే కేవలం షబీరాల్ గారి దాని కామారెడ్డి ప్రజల, నియోజక ప్రజలందరికీ తెలుసని తెలుసుకో. ఫస్ట్ నువ్వు మొదటిగా నువ్వు ఏం చేసినావు? 2 సంవత్సరాల నుంచి 2.5 years అవుతుంది దగ్గరగా. ఏం చేసినావు? 2 సంవత్సరాల నరలో నీ మేనిఫెస్టో పెట్టినావు కదా, కథనాకు రిలీజ్ చేసినావు చూడిగా. ఉద్యమ ఊపిరిగా కాటపల్లి వెంకటరమణారెడ్డి సామాజిక రాజకీయ ప్రస్థానం. ఇలా ఒక్కటి నీ ఎన్ని పేజీలు ఉన్నాయి? ఇలా ఒక్కటి కూడా నువ్వు స్టార్ట్ పెడితే, అతను మొదలు పెడితేనే నువ్వు నిజంగా కామారెడ్డికి ఎమ్మెల్యే అని చెప్తాం. ఒక్కసారి చూడండి మేనిఫెస్టో ఒక్కటి. ఎప్పుడు అలుగుడు, ఎప్పుడు ప్రోటోకాల్ లేదు, నా పేరు లేదు అనుడు, అభివృద్ధి పనులు పోదు. నేను ఎందుకు ఎన్నుకున్నారు? మొదటిగా కామారెడ్డి ప్రజలు 2 సీఎంల మధ్య గెలిచినావా అంటున్నావు కదా, 2 సీఎంల మధ్య నువ్వు గెలిచినావని నువ్వు అనుకుంటున్నావేమో పెద్దగా. ఎప్పుడు అది చెప్పుకోవడం, అచానక్గా గెలిచినావు. అటు ఇటు మా షబీరాల్ గారు ఉంటే అది వేరే ఉంటుండే. నువ్వు ఎట్లా కొట్టుకపోతావు మాకు తెలుసు. ఆ వరదాస్తుడు అట్లా కొట్టుకపోయేవాడిని రమణారెడ్డి. అలాగే ఇప్పుడు ఒక తొత్తు మాట్లాడుతుండు. నిన్న మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లకు 10 రోజుల ముందు వచ్చిండు మా వార్డులో. నా వైఫ్ని నిలబెట్టిన 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మున్సిపల్లో కొద్దిగా మెజార్టీ, స్వల్ప మెజార్టీ, కేవలం 36 ఓట్లతో మెజార్టీ వచ్చింది. అలా 18 ఓట్లు వస్తే మేము కూడా విన్నాం. కేవలం 18 ఓట్లు మాకు తక్కువ వచ్చినాయి అంతే. దానికి పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నాం అని చెప్తున్నాడు. బాను ఆయన పేరు, 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ మేము చేస్తే, మా వైఫ్ చేస్తే, అతను బీజేపీ అభ్యర్థిగా చేసాడు. మొన్న ఎలక్షన్ కంటే 1 వీక్ ముందు బీఆర్ఎస్ అటు ఇటు తిరిగేటోళ్ళని తీసుకొచ్చి ఇలా పెడతావు. మళ్ళీ ఆయన ఏ పార్టీ పోతాడో కూడా తెలియదు. ఏమో చెప్తున్నాడు. మొత్తం దొంగోట్లు, మొత్తం చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఓట్లు వేసారు. నువ్వు ఓట్లు గెలిచినావు అంటున్నావు కదా, అంతా చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి. మొత్తం డాటా మొత్తం మా దగ్గర. మేము ఆల్రెడీ కలెక్టర్కి ఇచ్చినాం, ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వబోతున్నాం. దాంతోపాటు కోర్టులో కూడా కేసు వేయడానికి రెడీ ఉన్నాం. నీ పాత చిట్టా బాను ఏమో చెప్పినావు కదా, ఏమో నేను పెద్ద పేపర్ రాసి ఇచ్చినట్టున్నారు, దాన్ని పట్టుకొని చెప్తున్నట్టున్నావు కదా. ఫస్ట్ మొదటిగా నీ ఏ పార్టీ నీది? ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నావు? ఎన్ని ఓట్లతో గెలిచినావు? అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఏమో నా డ్రైవరు నా పర్సనల్, అది నా వ్యక్తిగతంగా డ్రైవరు. ఆయన అంగేసుకుంటాడు, బనీని వేసుకోడు, జాంగ్ వేసుకోడు, డ్రాయర్ వేసుకోడు. ఆయన ఈ కలర్ వేసుకుండు, సుఫారీ కొట్టించుకున్నాడు. నీకు ఎందుకయ్యా? ఫస్ట్ నీ కింద ఉన్నది అది నువ్వు లెక్క పెట్టుకో. ఫస్ట్ ఎంతమందికి ముంచడం, ఎన్ని స్కాములు చేసినావు? ఆ టీవీఎస్ షో ఏమో షోరూమ్ పెట్టినావు కదా, యమా షోరూమ్, అలా ఎన్ని స్కాములు పెట్టి ఎంతమందికి ముంచడం? ఎంతమంది నీకు బాకీలో ఇంటి మూడ చుట్టూ తిరుగుతున్నారు? నీ మొత్తం డాటా మా దగ్గర ఉన్నది. ఇక నీ మాట్లాడడం, నువ్వు చిన్న వ్యక్తిగా, నేను కామారెడ్డి 25 సంవత్సరాలుగా మన కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ నుంచి నా ప్రస్తావన ఉన్నది. 99 నుంచి ఇప్పుడు ఒక అంచెలంచెలుగా ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా. అది అందరికీ తెలుసు, కామారెడ్డి ప్రజలకు కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బాను, ఇంకోసారి మాట్లాడే ముంగట. దాంతోపాటు రమణారెడ్డి గారు, నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈ నిన్న మాట్లాడిన షబీరాల్ మీద అంచిత వాక్యలు వెనుకకు తీసుకోలేమనుకో. నువ్వేమో బట్టలు ఊడదీసాం అంటున్నావు కదా, నీకు ఊడదీసే రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దార్
రమణారెడ్డి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ మీడియా కూడా వస్తున్నావు. అభివృద్ధి పనులు ఫస్ట్ చేసి చూంచు. కామారెడ్డి ప్రజలు నేను నమ్మకం పెట్టుకొని గెలిపించారంటున్నావు కదా, మొదటిగా ఫస్ట్ అభివృద్ధి పనులు చేసి. అంతేగాని ఇట్లాంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకో. లేని పక్షంలో నీ వెంటాడతామని గుర్తేస్తున్నాం. ఖబర్దార్ రమణారెడ్డి.